कामयः समाजे च पुरुषमिद एव अन्वयं पुरुषः आनन्द आत्मा तदप्येषत्वको भवति तमेनन्दतोऽपि दुरिति यत्पूर्वस्य उता विद्वानकं लोकं प्रेत्य रसो वैसः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नम प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मदां। ఈ రోజు శుభ దివసము వరలక్ష్మి శుక్రవారము శ్రావణ మాసంలో వచ్చేటువంటి యొక్క ఈ శుక్రవారాలన్నీ కూడా లక్ష్మీ ప్రీతికరమైనటువంటిది. అంటే సృష్టి ప్రీతికరమైనటువంటి సృష్టి. భగవంతుడు ప్రకృతి వికృతి రూపంలో ఆ ఈశ్వరుడు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రములో సకల దేవతలను కూడా సృష్టించుకొని ప్రతిష్ఠ చేసుకొని ప్రతి భక్తుడు తన యందు అనుభూతిని పొందడానికి కొరకై వెలిసినటువంటి యొక్క మహాక్షేత్రం ఇది. ఇటువంటి క్షేత్రంలో మహాలక్ష్మి ఆలయం అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వెలుగొందుతున్నటువంటి యొక్క మహాక్షేత్రము. ఈ క్షేత్రంలో సువాసినులందరూ కూడా ఈరోజు అమ్మవారికి ఓడిబియ్యాన్ని సమర్పిస్తున్నారు, పండ్లు ఫలాలతో అర్చన చేస్తున్నారు. 16 కళలతో చంద్రుడు నిండుగా కనబడతాడు కనుక ఈ యొక్క వరలక్ష్మికి ప్రీతికరమైనటువంటి యొక్క చంద్ర సహోదరి అంటే చంద్రుని యొక్క తోబుట్టు కనుక మహాలక్ష్మి. ఈ వారాలలో ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము నాడు కూడా అమ్మవారిని ఎవరైతే యథాశక్తిగా పత్రం పుష్పం ఫలం తోయం మాకు అన్ని అలంకారాలు చేసి భక్తి లేకుండా మనసు లేకుండా ఎవరు పూజించదు. ఏమి లేకున్నా దీపం వెలిగించి అగరబత్తి వెలిగించి
మనస్ఫూర్తిగా దండం నమస్కారం ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఆ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కనుక